వెల్కమ్ టు స్మిచి టీవీ. ఈరోజు మన స్మిచి టీవీలో బీన్స్ శనగపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికోసం సన్నగా కట్ చేసుకున్న బీన్స్, అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు కావాలి. ఈ రెండింటినీ కలిపి కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. పసుపు తాలింపులో వేసుకునే కన్నా ఉడికేటప్పుడు వేసుకున్నప్పుడు వచ్చే రుచి బాగుంటుంది. ఇవి రెండు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని చక్కగా ఉడికించుకోవాలి. పప్పు ముద్దగా అయిపోకుండా ఇలా పలుకులాగా కనిపించేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు చిటపడమన్న తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఈ కూరలో విడిగా కారం వేయము కాబట్టి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి మాత్రమే వేసుకోండి. అవి వేగిన తర్వాత మీకు కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, నాకు దొరకలేదు, నేను వేయలేదు. మినపప్పు, శనగపప్పు అన్నీ వేసి చక్కగా వేపుకుని ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న శనగపప్పు, బీన్స్ రెండు కలిపి దీంట్లో వేసేసి నీరు దాంట్లోంచి ఎగిరిపోయేంత వరకు మెల్లగా పప్పు చిదురవ్వకుండా నెమ్మదిగా కలుపుకుంటే బీన్స్ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం మా స్మిచి టీవీని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.